హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రాజ్ తరుణ్, లావణ్య, మస్తాన్ సాయి వీళ్ళ ఎపిసోడ్ మాత్రం ఒక వెబ్ సిరీస్ లో అయితే నడుస్తూ ఉంది. మస్తాన్ సాయి జైల్లో ఉండడం చూస్తున్నాం. అతని కన్ఫ్యూషన్ రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో సంచలన విషయాలు బయటకు వెలువడించారని కూడా చెప్తున్నారు. మరి కన్ఫ్యూషన్ రిపోర్ట్ లో ఏముంది? ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్స్? మస్తాన్ సాయి అరెస్ట్ తర్వాత అతని హార్డ్ డిస్క్లో 200 వీడియోలు 300 వీడియోలు ఉన్నాయని, హీరోయిన్లు ఉన్నారు, అందులో న్యూడ్ వీడియోస్ ఉన్నాయని, అతను చాలామందిని డ్రగ్స్ ఇచ్చి వాళ్ళకి తెలియకుండా వీడియోలు తీశాడని ఇలాగంతా మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి. దాని తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్లో డిఐ శ్రీనివాస్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఈ అమ్మాయి అతన్ని కూడా ట్రాప్ చేసింది, లావణ్య. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. సో లావణ్య, మస్తాన్ సాయి, శేఖర్ భాష వీళ్ళ ముగ్గురు అనేక వీడియోలు, ఆడియోలు బయటికి తీయడం, బయట పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. ఇందులో ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చింది ఏంటంటే, మస్తాన్ సాయిని కోర్టు ద్వారా 3 రోజులు కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. ఇందులో నార్కోటిక్స్ కూడా ఎంటర్ అయ్యారు. నార్కోటిక్ బ్యూరో వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. ఎందుకంటే ఇది డ్రగ్ రిలేటెడ్ కాబట్టి నార్కోటిక్స్ బ్యూరో కూడా ఎంటర్ అయ్యారు. సో వీళ్ళు ఇప్పుడు ఇతన్ని ఈ 3 రోజులు ఇంట్రాగేట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ 3 రోజుల్లో వాళ్ళు ప్రధానంగా ఇంట్రాగేట్ చేసింది ఒకటి, డ్రగ్స్. నువ్వు ఎవరితో డ్రగ్స్ కలిసి తీసుకున్నావు, డ్రగ్స్ ఏమన్నా పెడ్లింగ్ చేసావా, అంటే ఎవరికైనా సప్లై చేసావా, నీకెవరు డ్రగ్స్ సప్లై చేశారు, ఈ విషయాలన్నీ అతన్ని ప్రశ్నించారు. తర్వాత హార్డ్ డిస్క్, అతను ప్రధానంగా హార్డ్ డిస్క్ వల్లనే అతను అరెస్ట్ అయ్యాడు. 4 TB హార్డ్ డిస్క్ని ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగిలించుకొని వచ్చి పోలీసులకి ఇచ్చింది. మామూలుగా అయితే ఈ అమ్మాయి మీద కేసు పెట్టాలి, థెఫ్ట్ కేసు, కానీ అది పెట్టకుండా పోలీసులు ఈ అమ్మాయితో కుమ్మక్కయి డిఐ ఈ అమ్మాయితో ఇదైపోయి ఇతని మీద పెట్టారు. సో ఇప్పుడు హార్డ్ డిస్క్లు ఏమేమి ఉన్నాయి అవన్నీ తన ఎదురుగానే ఫోల్డర్లు ఓపెన్ చేశారని చెప్తున్నాం. మామూలుగా ఇవన్నీ పోలీసులు బయటికి చెప్పేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. పోలీసులు అంత బుద్ధిగా అతని ఎదురుగా ఓపెన్ ఎందుకు చేస్తారు? ఆల్రెడీ అవన్నీ చేసేసి ఎక్కడ ఆ వివరాలు అడుగుతారు. ఇది ఎవరిది, ఇది ఎవరిది, ఇది ఎవరిదని అడుగుతారు. ఈ వీడియో ఎవరిది, అందులో ఉన్న అమ్మాయి ఎవరు, ఇవన్నీ అడుగుతారు పోలీసులు. అలాగే చూపించి అడిగారని చెప్తున్నారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ల సంబంధించి ఇతని దగ్గర, అంటే నువ్వేమన్నా హ్యాకింగ్ చేసావా, ఫోన్లు హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు ఏమున్నాయి అవన్నీ కూడా ఇతన్ని అడిగారని చెప్తున్నారు. సో ఈ విషయాలు అడిగినప్పుడు ఇతను కొన్ని విషయాలు చెప్పాడు. అందులో హార్డ్ డిస్క్లో 17 ఫోల్డర్లు ఉన్నాయి. 17 ఫోల్డర్లని వీళ్ళు ఓపెన్ చేశారు వరుసగా అతని ఎదురుగా. అందులో 6 మంది వీడియోలు మాత్రం ఉన్నాయి. 200 లేవు, 300 లేవు, 500 లేవు. ఇవన్నీ కూడా మీడియా ప్రచారం. అది పోలీసులే కావాలని మీడియాకి అలా లీక్ చేశారు. లావణ్యకు అనుకూలంగా మీడియాలో ఈ అబ్బాయిని విలన్ చేయడానికి, ఆ అమ్మాయి విక్టిము, ఇతనేదో పెర్పెట్రేటర్ అని చేయడానికి చేసిన వ్యవహారం తప్ప ఇక్కడ అవేమీ లేవు. ఓన్లీ 6 మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయి. 6 మంది కూడా ఎవరు, అతని గర్ల్ ఫ్రెండ్స్, అతని భార్య, వాళ్ళ వీడియోలు ఉన్నాయి. అది కూడా అన్నీ అశ్లీలంగా లేవు, కొన్ని మామూలుగా ఉన్నాయి. మామూలు వీడియోలు ఎక్కువ ఉన్నాయి. 2500 పిక్చర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర, నా దగ్గర ఓపెన్ చేస్తే ఇంకా ఎక్కువే ఉంటాయి. ప్రతి సెల్లో నీ దగ్గర చేసినా అంతే ఉంటాయి. ఇవాళ సెల్లో 2000, 3000 పిక్చర్స్ మనకు తెలియకుండానే అవి అయిపోతుంటాయి. వాట్సాప్లో పెడతాం, అవి పిక్చర్ అయిపోతుంది. అది మనకు తెలియని కూడా తెలియదు అది ఉన్నట్టుగా. ఎవరో మనకు ఒక పిక్చర్ పంపిస్తారు గ్రూప్లో, అవన్నీ ఇక్కడ పడి ఉంటాయి. వీడియో పంపిస్తారు, పడి ఉంటాయి మన ఫోన్లో. అలాగా ఉండొచ్చు. ఏదేమైనా హార్డ్ డిస్క్లో 2500 వీడియోలు ఉన్నాయి, 2500 పిక్చర్స్ ఉన్నాయి, 500 వీడియోలు ఉన్నాయి. అందులో చాలా మామూలు వీడియోలు, వాళ్ళ ఫ్యామిలీలు, ఇట్లాంటి వీడియోస్ ఉన్నాయి. అయితే ఇక్కడ 734 ఆడియో రికార్డింగ్స్ కూడా పెట్టుకున్నాడు ఈ అబ్బాయి. అంటే ఈ గ్రూప్ అంతా కూడా మనకు అర్థమయ్యేది కామన్ ఇదేంటంటే, ఈ అమ్మాయి కానీ ఇంకెవరో పేర్లు వచ్చాయి కానీ నాకు గుర్తులేవు, లక్ష్మీ పడాల, చింటూ, ఇలాంటి పేర్లు కూడా బయటకు వచ్చాయి. సో వీళ్ళందరికీ కామన్ లక్షణం ఏం కనబడుతుందంటే, ఆడియో కాల్ రికార్డ్స్ చేసి పెట్టుకోవడం, వాళ్ళు దాచిపెట్టుకోవడం, వీడియోలు దాచిపెట్టుకోవడం, ఇవి కనిపిస్తుంది. ఈ జనరేషన్లో ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే, మొన్న ఎక్కడో విన్నా నేను, వాళ్ళ కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఆ భర్త ఏం చేసినా సరదాగా చేపట్టుకున్నా కూడా దాని వీడియో తీసి పెట్టుకుంటుందంట. అంటే రేపు పొద్దున గొడవలు వస్తే ఇవన్నీ బయట పెడుతుంది అనమాట. నన్ను చేయి పెట్టుకుని కొట్టాడు, లేకపోతే ఇంకొకటి. అలాగా ఈ మధ్య అమ్మాయిలు కూడా ఏం చేస్తున్నారు అంటే, ప్రతిదీ జాగ్రత్తగా దాన్ని సేవ్ చేసి పెట్టుకుంటున్నారు. అంటే రేపు పొద్దున గొడవలు వస్తే మనకి ఇవన్నీ ఉపయోగించుకోవాలి అని. అంటే ఈ ఒక రకమైన అదే లివింగ్ విత్ ఎన్ ఎనిమీ అనే సినిమా ఉంది. అంటే
శత్రువుతో భార్యాభర్తలకు కాకుండా ఇద్దరు కాబోయే శత్రువులాగా నివసిస్తూ ఉంటారు. రేపొద్దున మనకు గొడవలు వస్తే ఏం చేయాలి? వీళ్ళు కూడా అదే బ్యాచ్. వీళ్ళందరూ కూడా లావణ్య ఇందులో ఎక్స్పర్టైజ్ కనిపిస్తుంది. ఈ అమ్మాయి క్వీన్ అని చెప్పొచ్చు, బ్యాచ్కి రింగ్ లీడర్. సో అలాగా ఈ అమ్మాయి దాచిపెట్టుకుంది, ఇతను కూడా దాచిపెట్టుకున్నాడు కాల్స్, పరస్పరం కాల్స్ పెట్టుకొని దాన్ని ఎడిట్ చేసి మనకు బయటకు మీడియాకు వదులుతారు. అంటే వీళ్ళ వెర్షన్కి అనుకూలంగా ఆడియోని బయటికి పెడతారు. నిజానికి ఇప్పుడు డీపీక్ టెక్నాలజీ వచ్చినాక ఆడియోని క్లోనింగ్ చేసేయచ్చు. ఇప్పుడు లావణ్య వాయిస్ ఒక 10-20 సెకండ్ల వాయిస్ ఉంటే నువ్వు క్లోనింగ్ చేసేయచ్చు. నీకు కావాల్సిన టెక్స్ట్ పడేస్తే ఆ వాయిస్ లావణ్య వాయిస్ అయిపోతుంది. అది ఈజీ, ఇవాళ పెద్ద విషయం కాదు. 11 ల్యాబ్స్ ఇట్లాంటి సాఫ్ట్వేర్ క్లౌడ్ టెక్నాలజీ వాటిలో మనం చందా కడితే ప్రొఫెషనల్గా మన వాయిస్ క్లోన్ చేయొచ్చు, ఎవరి వాయిస్ అని క్లోన్ చేసేయచ్చు. పెద్ద సమస్య కాదు. ఆడియో క్లిప్పుల మీద అసలు నమ్మలేని పరిస్థితి. వీడియోలు కూడా చేయొచ్చు. వీడియోకి కొద్దిగా ఎఫిషియెంట్ టెక్నాలజీ కావాలి, సొఫిస్టికేటెడ్. అది కూడా పెద్ద విషయం కాదు ఇవాళ, ఎందుకంటే అన్నీ కూడా అందించే ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి టెక్స్ట్ నుంచి వీడియోకి కూడా. సో ఏదేమైనా ఈ అబ్బాయి దగ్గర అయితే బీభత్సంగా ఏమీ బయటపడింది లేదు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఇద్దరు, భార్య, ఈ ముగ్గురితో తీసుకున్న సెక్స్ వీడియోస్ ఉన్నాయి ఇవాళ. అది కూడా నేను చాలాసార్లు చెప్పాను, కామన్. మనం కానీ ఇంటర్నెట్లో ఇండియన్ సైట్లు చూస్తే 100,000 ఇలాంటివి వాళ్ళే తీసుకున్నవి ఉంటారు. అందులో అమ్మాయిలు కూడా మంచి పెర్ఫామ్ చేస్తూ వాళ్ళకి తెలుస్తుంది, కెమెరా వైపు చూస్తుంటారు, వాళ్ళు కూడా ఫోజులు ఇస్తుంటారు. ఇవన్నీ కామన్ అయిపోయింది. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు అయితే వాళ్ళిద్దరు కలిసి ఇలా వీడియోలు తీసుకొని మన యూట్యూబ్ ఛానల్ ఎలాగ ఉంటాయి అక్కడ కూడా మన పర్సనల్ ఛానల్ ఒకటి పెట్టుకోవచ్చు. ఆ ఛానల్లో మన వీడియోలు అప్లోడ్ చేస్తే వాళ్ళు కొంత డబ్బులు తీసుకొని మనకు కొంత డబ్బులు ఇస్తారు, యాడ్స్ వస్తాయి కాబట్టి. సో అలాగా చాలామంది న్యూటీ వీడియోల ద్వారా కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇద్దరు కప్పులో ఒక అమ్మాయి అబ్బాయి డిసైడ్ అయితే వాళ్ళు వీడియోలు పెట్టుకుంటారు. కొంతమంది ఏమో ముఖాలు కనబడకుండా బాడీలు మాత్రం కనబడేట్టు పెట్టుకుంటే, కొంతమంది ముఖాలు కూడా కనబడుతుంటాయి. సో అలాగా చాలా జంటలు కూడా వెరీ పాపులర్ అలాగా. సో ఇవాళ అది పెద్ద విషయమే కాదు, వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఏమవుతుందన్న ఇది చాలా మందిలో వచ్చేసింది ఇండియాలో. అట్లాగే వెబ్ సిరీస్ కూడా న్యూడ్ వెబ్ సిరీస్ ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు. ఒకప్పుడు మనకు ప్రొఫెషనల్గా వీడియోలు తీయడం అనేది నాకు తెలిసి ఫస్ట్ చెన్నైలో ఒక డాక్టర్ తీశాడు, tamil.com అని ఉండేది. అప్పట్లోనే 500 కోట్లు స్కామ్ అని ఆయన అరెస్ట్ చేసి అవన్నీ చేశారు. దాని తర్వాత పెద్దగా ఉండేది లేదు. ఇవాళ నార్త్లో ఈ కల్చర్ బాగా పెరిగింది న్యూడ్ వీడియోలు తీయడం అలాగా. సో ఆ విధంగా అందరూ చేస్తున్నట్టు ఈ అబ్బాయి కూడా చేసి ఉంటాడు, వీడియోలు పెట్టుకొని ఉంటాడు. అది నిజానికి నేరం కాదు. ఆ అబ్బాయి వాళ్ళని బెదిరించో వాళ్ళకి తెలియకుండా తీస్తే నేరం. మొన్న కూడా సుప్రీంకోర్టులో సొంత భార్యతో ఇలా వీడియోలు తీసినప్పుడు ఆ భార్య కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే, ఇలాగా భార్యకి అనుమతి లేకుండా వీడియోలు తీయడం నేరం అని చెప్పాడు. సో భార్య వద్దన్నప్పుడు అతను ఆపేయాలి. అలాగా ఇతను వాళ్ళ అనుమతితో తీసుకొని ఉంటే ఇది రేపు కేసు ఏమీ నిలవదు కోర్టులో. అనుమతి లేదంటే వాళ్ళు కేసు వేసి ఉండాలి. వాళ్ళు ఎవరు వేయలేదు కదా, అమ్మాయిలు ఎవరు కేసు పెట్టలే ఇతని మీద. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద ఇతని మీదకి ఏముండదు. సో ఇప్పుడు ఈ అమ్మాయి లావణ్య వీడియోసే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు మళ్ళీ దీంట్లో. అంటే లావణ్య ఇతను కలిసి, లావణ్య కూడా ఇతను గర్ల్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. సో లావణ్య వీడియోలే ఎక్కువ ఉన్నాయి దీంట్లో అని చెప్తున్నారు. అంటే లావణ్య వీళ్ళు అందరూ డ్రగ్స్ తీసుకున్నప్పుడు అసలు అనుమతి అనేది కూడా అర్థం ఉండదు, వాళ్ళ స్పృహలో ఉండదు కదా. ఈ మధ్యకాలంలో నేను చాలా వింటున్నాను సర్కిల్స్, ముఖ్యంగా సినిమా రంగంలో మనకు టచ్ చేస్తుంది కాబట్టి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది అబ్బాయిలు 30,000-40,000 డబ్బులు ఒక 2-3 కలుసుకొని డబ్బులు పోగేసుకొని ఒక డ్రగ్ పార్టీ అరేంజ్ చేస్తారు ఎక్కడో. ఆ డ్రగ్ పార్టీకి అమ్మాయిలను పిలుస్తారు. సో ఒక 10 మందో 20 మందో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డ్రగ్స్ తీసుకుంటారు. డ్రగ్స్ ఇంకా ఆటోమేటిక్గా సెక్స్ ఇవన్నీ జరిగిపోతుంటాయి. అక్కడ ఎవడు వీడియోలు తీస్తున్నాడో వాళ్ళకి మైండ్ స్పృహలో ఉంటే కదా తెలిసేది. సో అలాగే ఇతను